హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు చిరావురి గారు ఈ రోజు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో లైవ్ లో మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి చిరావురి గారితో మాట్లాడొచ్చు. నమస్కారం చిరావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. చిరావురి గారు, మన కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి మీతో మాట్లాడడానికి. ఒక్కొక్కరిగా వారితో మాట్లాడిద్దాం. హలో హలో అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్ వైష్ణవి పొట్లపాడు నుండి మేడం. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా వైష్ణవి. శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. ఇంటర్ ఫలితాలు వచ్చినాయి కదండి ఇవాళ. అవునమ్మా. 426 వచ్చి 440కి 440కి 426 వచ్చాయి. వెరీ గుడ్, సంతోషం, ఆశీస్సులు. అదే అండి, ఆనందాన్ని పంచుకోవడానికి చేశాను మీతో. సంతోషం తల్లి, సంతోషం అమ్మా. నీరు సరస్వతి వల్లి చేపించుకున్నాం మీరు చెప్పిన వెంటనే. మంచిగానే ఉంది చదువు. బాగుంటుందమ్మా. నీల సరస్వతి బలి చేయించుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే మీ ఆశీస్సులు కావాలండి. తప్పకుండా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. సరేనా? సరే. ఇంకేమన్నా అడగాలా? ఇంకేమన్నా అడగాలా? లేదు. సరేనమ్మా. డాక్టర్ వైష్ణవి ఆశీస్సులు తల్లి. జయం. చిరావురి గారు, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతామండి. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి అమ్మా పేరు. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు. చెప్పమ్మా. గురుగారు, ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు, శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ విభూది ఉంటుంది కదా, తడి విభూది ఉంది, పొడి విభూది గడ్డ ఇట్లా ఉంటది కదా విభూది, ఇది అది ఉంది. ఆడవారు ఏది పెట్టుకోవాలి, మగవారు ఏది పెట్టుకోవాలి అని? ఏదైనా పెట్టుకోవచ్చమ్మా. అవునా? ఓకే. ఇంకొకటి మొక్కుబడి తులజపూర్కి ఉంది, వెళ్ళాలి. అయితే కుదరట్లేదు. 4 years నుంచి అనుకుంటున్నాం, అసలు కుదరట్లేదు. అయితే ఇక్కడ హల్వాల్లో కూడా తులజపూర్ అమ్మవారిది ఉంది అంట. సో అక్కడికి వెళ్ళైనా మనం మొక్కుబడి తీసుకోవచ్చా, లేదా తులజపూర్కే వెళ్ళాలా అని? తులజాపూర్ వెళ్ళాలమ్మా. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి మొక్కినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఏ ఊరు మొక్కుకున్నావో ఆ ఊరు వెళ్ళాలి. అవునా? అలాగే ఇంకొకటి, మంచం కింద ఏమి పెట్టకూడదు అంటారు కదా. అయితే ఇనుప మంచము ఒకటి ఉంది, అది వాడట్లేదు. దాన్ని ఫోల్డింగ్ చేసి ఇనుప మంచం అది. సో దాన్ని ఇంకా ఫోల్డింగ్ చేసేసి మంచం కింద పెట్టేశాను, వాడట్లేదని. అలా పెట్టుకోవచ్చా మనం అని? మరి శుభ్రం చేసుకోవడానికి ఉంటుందా చీపురు కట్టతోటి? చేసుకోవచ్చు. అలా అయితే ఉంచుకోవచ్చు. మంచం కింద మంచం పెట్టచ్చమ్మా. అది ఇనుప మంచం కదా, పెట్టచ్చా లేదా అని? పెట్టుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ అండి. జయంతల్లి. కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చిరావురి గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నీ పేరేంటి తల్లి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి చెప్పమ్మా. అదే అండి, యుగాది రోజుని జాతర చేసుకుంటామండి. జాతర? అది ఆ రోజుని నైవేద్యాలు పెట్టుకుంటాం కదండి. అవునమ్మా. అది మరి నాన్ వెజ్ తినచ్చండి యుగాది రోజుని? మామూలుగా పండగ రోజు కాబట్టి ఆ రోజు వెజిటేరియన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. దేవతలకు నైవేద్యం పెడతాం కాబట్టి వెజ్జే చేసుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదండి. అది ఇంకోటి, దేవుడి గుడికి పువ్వులు అయ్యి ఒక రోజు పెట్టి తీసేయమంటారు కదా మీరు. మరి గుడికి డెకరేషన్ అయితే చేస్తా ఉంటారు కదా, దేవుడికి అది పెడతా ఉంటారు, అవి మరి తీయపైన పర్వాలేదంటారు? దేవుడి విగ్రహాలకి పెట్టినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో, దేవుడి ఫోటోలకు గాని, వాటిని ఇవాళ పెట్టిన పూలు రేపొద్దున తీసేయాలి. గుడిలో ఉంచేస్తారు కదండి. అలంకరణ వేరు. నేను అంతే చెప్తా. దేవుడి విగ్రహాలకి గుళ్ళో అయితే దేవుడి విగ్రహాలకి పెట్టినవి తీసేస్తారు వాళ్ళు. అలంకరణకు వేరు. మన ఇంట్లో అయినా సరే గుమ్మాలకు కట్టిన పూలు తెల్లారక తీసేయాల్సిన పని లేదు. దేవుడికి గాని దేవుడి ఫోటోలకు గాని పెట్టినటువంటి పూలు తెల్లారేటప్పుడు తీసేయాలి. అంతేనా? జయంతల్లి. జయం. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నమస్తే అండి, నా పేరు అనురాధ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే గురువు గారు. శ్రీమాత్రే చెప్పమ్మా. గురువు గారు, ఇప్పుడు కడుపుతోటి ఉన్న వాళ్ళు ఏ దేవుని ఆరాధిస్తే మంచిది సార్? దుర్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలమ్మా. ఎవరున్నారు? మా అమ్మాయి కడుపు. అలాగా, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించమని చెప్పు. జయంతల్లి, జయంతల్లి. తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మా నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది చింత మేడం. పేరమ్మా? పేరు మణి తేజ్. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాతేనమ్మా. శ్రీమాత్రే చెప్పునన్నా. శ్రీమాతేనమ్మా. చెప్పమ్మా. చెప్పు నాన్న. హలో అమ్మా చెప్పమ్మా. వరలక్ష్మి జిమ్ము నాకు యాక్సిడెంట్. ఏంటమ్మా వరలక్ష్మి? యాక్సిడెంట్ అయింది. ఇంకా నాకు అసలు అర్థం కావట్లేదమ్మా నీ గొంతు. వరలక్ష్మి జిమ్ము. వరలక్ష్మి గుమ్మం. వరలక్ష్మి పంటకు జిమ్ము మాకు యాక్సిడెంట్ అయింది. వరలక్ష్మి వ్రతం రోజు యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ ఏంటి గురించి అయింది? దేని గురించి అయింది అని అడుగుతున్నారండి. దేని గురించి అయిందంటే ఎందుకు అయింది అసలు? మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు? మేము మురుగుమల రోడ్డుకి వెళ్ళాం. మురుగుమల పోయి అయింది. అదేనమ్మా, యాక్సిడెంట్ అనేది మన గ్రహస్థితి బాగోకపోతే ఎప్పుడైనా అవ్వచ్చు. ఉగాది రోజున అవ్వచ్చు, వరలక్ష్మి వ్రతం రోజు అవ్వచ్చు, మన పుట్టినరోజు నాడు కూడా అవ్వచ్చు. దానికి మనం ఏం చేస్తాం? మేము పండుగ చేస్తుంది స్వామి. అదే మన గ్రహస్థితి బాగోకపోతే, శనిపేడ ఎక్కువగా ఉంటే అలాగే అవుతుందమ్మా. రోజు ఇంట్లో దీపం పెట్టుకోమ్మా. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమేష్ అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి, మీతో మాట్లాడి చాలా ఆనందంగా వేస్తుందండి. శ్రీమాత్రే చెప్పండి. అదే మేము అమ్మవారిని పెట్టుకున్నామండి. అది అమ్మవారికి మరి నాకు మంత్రాలు గట్ట ఏమీ రావు, కానీ అమ్మవారు పెట్టుకున్నా కానీ బాగుంది. కానీ ఎవరైనా చావు వదిలికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు అంటున్నారు స్నానం చేసి ఇంటికి రావాలి, వెళ్ళకూడదు అని అంటున్నారు. అలాగే వెళ్ళకూడదండి. అంటే చావుకి వెళ్తున్నారా? అంటే చావు కదా, అదే జన్మభోజనాలకు వెళ్తారు కదా. దానికి తప్పు లేదండి, దానికి తలస్నానం తర్వాత రోజు చేస్తే చాలు. అదే గోదావరి స్నానానికి వెళ్ళి స్నానం చేయాలి కదా అంటున్నారు. అలా చేయాలి, అవసరం లేదు, తెల్లారిన తర్వాత స్నానం చేస్తే చాలు. అదే అండి, అదే అమ్మవారిని పెట్టుకున్నాను. మీ ఇన్స్టాగ్రామ్ లో మీ అన్ని చూస్తానండి. అందుకని మీ మాటలు నాకు చాలా ధైర్యం ఉంటుంది. సంతోషం అండి. అదే చూస్తానండి, మిమ్మల్ని అత్తవారు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటానండి. మా టీవీలో వచ్చేవారు చూసేవాడిని, మళ్ళీ మా టీవీలో ఆగింది, మళ్ళీ ఇప్పుడు చూస్తాను మిమ్మల్ని. అవునమ్మా. సరే అండి, అయితే చాలా ధన్యవాదాలండి. జయం నాన్న, జయం. జయం. చిరావురి గారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మ నమస్తే, మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఈసీ నుంచి మాట్లాడుతున్నది. నా పేరు రాధిక. అమ్మా చిరావురి గారితో మాట్లాడండి. రాధిక చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పునానా. గురుగారు, ఇప్పుడు మనము దేవుని గదిలో జాకెట్ బట్ట పెడతాం కదా, కింద అడుగున పట్టినప్పుడు అది ఏదైనా కాలుతే చిన్నగా, అది మళ్ళీ వాడుకోవచ్చా నెక్స్ట్ టైం? అగరవత్తు కాలి చిల్లు పడినా అది ఇంకా వాడకూడదు. దేవుడికి చిన్న చిల్లు పడినా పనికిరాదు. ఓకే. ఇంకొకటి గురువు చెప్పమ్మా. చెప్పమ్మా. 2 వరుసలు వేయాలా లేకపోతే ఒకటే వరుస వేయాలా? జాకెట్ బట్ట ఏంటది వేయడం? జాకెట్ బట్ట కింద పరుస్తాం కదా, అది ఒకటే వరుస వేయచ్చు? ఎలాగైనా వేసుకోవచ్చమ్మా, ప్లేస్ ని బట్టి వేసుకోవచ్చు. ఓకే. విగ్రహాలు పెద్ద పెద్ద ఉండొచ్చా గురువు గారు? అంటే రోజు నైవేద్యం పెట్టుకుంటే ఉండొచ్చమ్మా. ఓకే. ఇది మీరు కొబ్బరి నూనె ఉగాది నుంచి మొదలు పెట్టి సంవత్సరం మొత్తం చేయమన్నారు కదా? అవునమ్మా. నాకు ఉగాది రోజు వీలు కాలేదు. అదే ఉగాది నుంచి మొదలు పెట్టంటే మీరు ఏ రోజు నుంచి మొదలైతే ఆ రోజు నుంచి మొదలెట్టుకోండి. రేపు నుంచి మొదలు పెట్టి దీపారాధన చేసుకోండి. ఈ సంవత్సరం మొత్తం కొబ్బరి నూనె దీపమే. ఓకే గురువు గారు. ఇంకొకటి మజ్జిగ మనము కవ్వంతో చిల్లమంటారు అన్నారు కదా, అయితే ఒకటి దేవుని గదిలో ఉంది, అదే కవ్వము తీసి చిల్లొచ్చా? అది దేవుడి గదిలో ఉంచేసేమ్మా. వేరే దాంతో చేయాలా? వేరే దాంతో చేసుకో. ఓకే.
జయం జయం తల్లి జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వేసండి, ఓడిసిలేరండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి మాత్రమేనమ్మా. చెప్పండి. మొన్న వారం పోయిన వారం 2 వారాలు అక్కడికి టీ కూడా చూసిన ప్రోగ్రామ్కి ఏంటండి? సిద్ధాంతం వచ్చామని మొన్న వారం అండి, ముందు వారం అండి వచ్చారా? మిమ్మల్ని కలిసాము అయ్యగారి. ఇలాగ మా అబ్బాయి గారికి ఏమో పిస్టులు వస్తాయండి, మా అబ్బాయికి అండి. మా ఆవిడగారికి ఏమో కాలు నొప్పులు ఆవేశం అండి. ప్రోగ్రామ్ ఇన్ని వస్తాం మళ్ళీ వచ్చానండి. ఎలా ఉంది వచ్చాక? వచ్చాక బాగుంది అయ్యారు. అది రేపు వారం కూడా వస్తానండి. రేపేగా శనివారం. రేపు వస్తామండి అయ్యారు. రేపు శనివారం వెళ్ళండి. మీ ఇంట్లో 3 ఉన్నారు కదా, అయ్యా 3 కేజీలు బెల్లం ఇచ్చేయండి. దేవుడికి అక్కడ 3 కేజీలు బెల్లం ఇచ్చేయండి. మీరు ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్ళక్కర్లేదు, అక్కడే దొరుకుతుంది. అక్కడ ఆ కొబ్బరికాయలు అమ్మే దుకాణాల పక్కనే బెల్లం కూడా దొరుకుతుంది, అక్కడక్కడ కొని తీసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్లాల్సిన పని లేకుండా అక్కడే కొని అక్కడే ఇచ్చేయచ్చమ్మా. తప్పకుండా రేపు ఇచ్చేయండి, మర్చిపోకండి. జయం నాన్న జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉషా కోనసీమ నుంచి మాట్లాడుతున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. మొన్న వచ్చామండి, మేము 9 వారాలు అయినాయి. మొన్న వారం వచ్చావా? వచ్చామండి. బొట్టెట్టించుకున్నావా? పెట్టించుకున్నామండి. దెబ్బ తిన్నావా? దెబ్బ తినలేదండి. అయ్యో తెలియదండి, అందుకోసం మామూలుగా అనుకున్నాం. లాస్ట్ లో కొట్టాం దండనం. చెప్పమ్మా. అదే ఈశ్వరుడు ఒకటి ఫోటో ఉండొచ్చా అండి? ఈశ్వరుడు లింగాకారంలో ఉండాలి, లేకపోతే శివపార్వతులు ఉండాలమ్మా. అంటే ప్రాసెస్ టైప్ ఉంటదండి అంటించి? ఉండొచ్చు, ఏం కాదు. అదొకటి ఉండొచ్చండి? ఉండొచ్చు. అది ఒకవేళ ఈ 9 వారాలు అయ్యి ఎక్కడికైనా చనిపోయే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళి మామూలుగా మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చమ్మా. 11 వారాలు అయిపోయాక ఆదివారం వెళ్ళండి. అలాగే ఒక 1116 తీసి దేవుడి దగ్గర పెట్టండి. నేను వచ్చినప్పుడు అన్నదానానికి మనం బిల్డింగ్ కి దానికి ఇద్దాం. అదే అప్పుడు దీపం పెట్టుకోవాలండి, అవసరం లేదా? పెట్టాలమ్మా, దీపం మామూలే, వెళ్ళినప్పుడల్లా పెట్టుకోవడమే. ఓకే సరేనా? శనివారం రోజు గుడికి వెళ్ళొచ్చేసాక గుడి పరమానికి వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు. జయం తల్లి. మరో కాలర్తో మాట్లాడదాం చిరావురి గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మండపేట నుంచి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పు నాన్న. ఇప్పుడండి మన మధ్యన మా నాన్నగారు కాలం చేశారండి, సంవత్సరాలన్నీ అయిపోయినాయండి. ఏమంటే ఇది వరకు కార్తీక సంవత్సరం నోవులు చేసుకున్నప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే పూజాకారాన్ని చేసుకుని ముందు మా నాన్నగారికి తోరం కట్టండి, తర్వాత నాకు కట్టేవారండి. ఇప్పుడు ఏమైనా నోవులు చేసుకుంటే అలాగే మా అమ్మగారు కట్టచ్చండి మాకు? కట్టచ్చమ్మా. ఇప్పుడు ఆవిడ చేసే పనులు పూజా కార్యక్రమాలు ఏం మానక్కలేదు కదండి? ఏం మానక్కలేదమ్మా. ఆవిడ మా నాన్నగారు ఇప్పుడు ఎలాగైతే నాకు తోరం కట్టిదో నేను కట్టించుకోవచ్చు కదండి? కట్టించుకోవచ్చు, తల్లే. అదండి, అంటే మా అమ్మగారు అనుమానిస్తారని చెప్పి మీకు ఏం అనుమానం అక్కర్లేదు, కట్టించుకోవచ్చు. సరేనా? ఏమండి ఇంకో విషయం అండి గురువు గారు. చెప్పమ్మా. ఇప్పుడు ఇల్లు ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, ఇప్పుడు మనం అందులోకి వెళ్ళకుండా ఎవరికైనా అతికిచ్చేసేనా? అందులోకి వెళ్లకుండా ఎప్పుడు అతికి ఇవ్వకూడదు. మనం గృహప్రవేశం చేసుకుని అతికి ఇవ్వాలి. గృహప్రవేశం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు అతికించుకోవాలి. సరేనండి గురుగారు. లేకపోతే ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కలిసి రాదు, సరేనండి గురుగారు. నీకు కలిసి రాదు. అలాగే గురుగారు. సరేనమ్మా. జయం నాన్న జయం. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రకళ, నేను హోలిస్టిక్ చేస్తున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాతే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. గురువు గారు, మేము శివపార్వతుల కుటుంబము ఫోటో తెచ్చుకున్నాము. ఈ రోజు ఎట్టి పూజ చేయమంటారు? రేపటి నుంచి మొదలు పెట్టమ్మా. రేపటి నుంచి. ఇంకో మా మన్మన్కి ఆశీస్సులు వేయండి గురువు గారు. సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఏం పేరమ్మా? సరస్వతి పూజ చేసినాము. ఏం పేరు? మణిదేవి.
ఇందాక ఫోన్ చేసాడు వాడేనా? లేదమ్మా, లేరు. సరే, మణిదీప్కి ఆశీస్సులు తల్లి. జయం. తర్వాత కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దుర్గాలక్ష్మి అండి, మా చిరావరి గారితో మాట్లాడండి. దుర్గాలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రేమండి గురుగారు. శ్రీమాత్రే చెప్పమ్మా. మన పెద్ద సిద్ధాంతం వస్తున్నామండి. 4వ వారం అండి, రేపు వారం వచ్చి 5వ వారం అండి. మన వారం వచ్చారా? వచ్చామండి, బొట్టు పెట్టించుకున్నామండి. కానీ చాలాసేపు దాకా నాకు బొట్టు పెట్టలేదండి, మీ దగ్గర అలా నుంచి ఉండిపోయానండి. ఎందుకు ఉండిపోయారు అలాగా? అది నాకంతా పైగా గెంటేస్తున్నారు కదండి, ఆ గెంటేస్తాం వల్ల మీకు మీ బాధాల దగ్గర అలాగా ఉండిపోయానండి. అయ్యో, ఆ పైన ఉన్న వాళ్ళు పెట్టారండి. తర్వాత నాకు తృప్తిగా అనిపించిందండి. ఇంటి నుంచి నాకు జనాలు ఇబ్బంది అనిపించలేదండి. అయ్యయ్యో, విష్ణాలయం కాడి నుంచి కలిసి నడిచి వచ్చాం అనమాట అండి. నాతో నడిచి వచ్చారా? సంతోషం తల్లి. అదండి సందేహం అండి. అడుగమ్మా. ఇప్పుడు ఎవరైనాని మామయ్య గారు అలాగే ఎవరన్నా పోతే అండి ఇంట్లోనే 7 మాసం ఏదాకా దండం పెట్టుకోకూడదని మూతరే చెప్తున్నారండి. అలాగా ఉండకూడదు కదండి, అంటే పెట్టుకోకూడదు అంటున్నారండి. ఇంట్లో రోజు దీపం పెట్టుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు అంటున్నారండి. లేదు, ఎవరి మాట వినకండి, మీ దీపం మీరు పెట్టుకోండి. చిర్రావురి గారు చెప్పారని చెప్పండి. అలాగండి, మీరు చెప్పినవి అంటున్నామండి. ఎప్పుడు? రేపు వెళ్తున్నారుగా శనివారం? వెళ్తున్నామండి, 2 గంటలకు బయట వెళ్తున్నామండి ఇంటి దగ్గర. 5వ వారమా? రేపు 5వ వారం అండి. సరే, రేపు మనిషికి కేజీ చొప్పున బెల్లం ఇచ్చేయండి అమ్మా గుళ్ళో. అలాగే తిన్నామని చెప్పారండి మా పక్క వాళ్ళు కదండి. తర్వాత ఆ బెల్లం పానం కల్పిస్తారు, ఆ బెల్లం పానం కూడా తాగండి అందరూ. అలాగండి, నాగదోషాలు పోతాయి కూడా వస్తున్నారండి. 5వ వారమేనండి. వాళ్ళని కూడా ఇచ్చేయమని చెప్పండి, తలో కేజీ బెల్లం. అలాగండి. అక్కడే దొరుకుతుంది, మీరు ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్ళి మొత్తం బస్ స్టాండ్ దగ్గర నుంచి మోసుకెళ్ళి అక్కర్లేదు, అక్కడే దొరుకుతుంది కావాల్సినంత. ఏమ్మా, జయం తల్లి, జయం. చిరావరి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. లక్ష్మి చెప్పనానా? గురువు గారండి మొన్న సిద్ధాంతం వచ్చారండి 3 వారాలండి. 4వ వారం వచ్చేటికి కాలు సడన్ గా నెప్పట్టేసింది గురువు గారండి. అసలు అడుగు తీసి అడిగేలేని పరిస్థితులని 11 వారాలు వస్తామని దండం పెట్టుకున్నాను గురువు గారు. 3 వారాలు అయిందండి, ముడుపు కట్టి దండం పెట్టుకుంటున్నానండి. అది పరీక్ష అమ్మా. అది ఆ పరీక్ష దాటికి నువ్వు రాగలవా లేదా అని వెంకన్నబాబు పరీక్ష పెట్టాడు నీకు. పాపం. ఆపేసావా మరి ఆ వారం? అట్లా 3 వారాలు వెళ్ళారండి. 4వ వారం 4 వారాలు వెళ్ళండి. 5వ వారం కాదు సరిపండి గురువు గారు. అసలు అడుగు తీసి అడిగేళ్ళిపోతున్నాయి ఇంట్లో కూడానండి. చాలా బాధగా ఉంది గారు. నేను మొన్న అదే అంటున్నాను, 4వ తారీఖుని మీరు వస్తామని అసలు రావడానికి పరిస్థితి లేదండి బాబు. అయ్యో, రేపు వెళ్తున్నావా మరి? అసలే నడలేకపోతున్నాను గురువు గారండి. సరే, ఏ ఊరు మీది? మా ధవళేశ్వరం గురువు గారు. ధవళేశ్వరం కదా, మీ ఆయన్ని పంపించి రేపు పొద్దున్న గుడికి. మా ఆయన గారు లేరు గురువు గారు. మరి ఎవరు పిల్లలు ఉన్నారు అందుబాటులో? మా అబ్బాయి ఉన్నాడండి గురువు గారు. మీ అబ్బాయిని వెళ్ళమని చెప్తావా రేపు? అంతేండి, ఆ అబ్బాయికి కుదరదండి గురువు గారు. కొంచెం డ్యూటీలో మన దాకా ఒంట్లో దాకా డ్యూటీలో జాయిన్ అవుతాండి రేపు. అయ్యో, కనీసం రేపు బెల్లం పంపించమ్మా గుడికి. ఎందుకంటే రేపొద్దున్న అలాంటి అవకాశం. శ్రీ పంచమి రేపు, కొత్త సంవత్సరంలో శ్రీ పంచమి నాగదోష నివారణ పూజ రేపు. నాగదోషాలు, సర్పదోషాలు లాంటివి ఏమన్నా కనుక మన జాతకాల్లో ఉంటే, వంశపారంపర్యంగా వచ్చినటువంటి నాగదోషాలు లాంటివి ఉంటే వాటన్నిటికీ విరుగుడు. అంటే ఇంట్లో దాదాపు అందరి జాతకంలో నాగదోషాలనే ఉంటాయి, చిన్నవో పెద్దవో. దానికి విరుగుడు ఏంటంటే మనిషికి కేజీ బెల్లం చొప్పున పట్టుకెళ్ళి రేపు గుళ్ళో ఇస్తే ఆ బెల్లంతో పానకం తయారు చేసి రేపటి నుంచి పోయడం మొదలెడతారు అందరికి, వచ్చిన వాళ్ళందరికీ. ఒకవేళ బాబు కుదరకపోతే మామూలుగా ఆటోలో నేను వెళ్ళి వచ్చాను ప్రదక్షిణ చేయకపోతే మామూలుగా ఇమ్మంటారండి. ఇచ్చేసేయమ్మా, ఎందుకంటే రేపు పోగొట్టుకో, రేపు చాలా ఇంపార్టెంట్. కొత్త సంవత్సరంలో దరిద్రాలు పోవాలంటే రేపు వారం ఖచ్చితంగా బెల్లం ఇవ్వాలి గుళ్ళో. మా అబ్బాయికి వివాహం జరగట్లేదు గురువు గారండి. కొంచెం అయితే మీ అబ్బాయి పేరు మీద కేజీ, నీ పేరు మీద కేజీ ఇచ్చేయి. అలాగేనండి, అలాగే ఇచ్చేసి ఎంతమంది ఇంట్లో ఎంతమంది మనుషులు అన్ని కేజీలు బెల్లం ఇచ్చేయండి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో చికాకులు తగ్గడానికి ఇది చాలా మంచి మార్గం. అలాగే గురువు గారు. మర్చిపోక, రేపు పోగొట్టుకోక, చాలా ఇంపార్టెంట్.
గురుగారండి నేను కొంచెం ఆర్థిక సమస్యలతో ఉన్నాయండి. ఈ సంవత్సరం తీర్థండి. అన్ని తగ్గుతాయి. మా ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా రేపొద్దున గుళ్ళో బెల్లం ఇచ్చేయండి చెప్తా. సరేనండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు బెల్లం ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఆర్థిక సమస్యలు కూడా ఈ కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి రాశి ఫలాలని యోగిస్తాయి. అలాగే గురుగారు. అలాగే కొత్త సంవత్సరంలో దోషాలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే జయం నాన్న, జయం. నమస్కారం. జయం తల్లి. మరో కాల్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో అమ్మ, నమస్తే. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది రాజవమ్మింగ్ అండి, రజని మాట్లాడుతున్నానండి. నా పేరు చిరావరి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పనా? మీకు ఆలోచన చందోళ్ళని ట్రై చేస్తున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది గురువు గారు. చెప్పునా? అదే మా ఆయన గారికి కొంచెం ఒంట్లో బాగోదండి. ఆత్మాట నీరసంగా ఉంటుందండి. మరి ఎలాగా? అలా ఉంటే, నీరసంగా ఉంటే ఎలాగా? హాస్పిటల్కి వెళ్తున్నామండి. అదే. ఏ ఊరు మీది? మాది రాజవమ్మింగ్ అండి. రాజవమ్మింగ్ అండి. సరే, రోజు ఇంట్లో దీపం పెడుతున్నావమ్మా? పెడుతున్నామండి. సరే, దీపం పెట్టు ఇంట్లో రోజును. రోజు దీపం పెట్టి దండం పెట్టుకుంటూ శ్రీమాత్రే నమః అని జపం చేసుకోండి ఇద్దరు, మీరు మీ ఆయన. అలా చేసుకుంటే కాస్త అనారోగ్యాలు తగ్గుతాయి. ఇంకోటి గురువు గారు, అదే 11 వారాలు ముడుపు కట్టమన్నారు కదా గురువు గారు. సిద్ధాంతం వెళ్ళలేని వాళ్ళు ఒక ముడుపు కడితే సరిపోద్దా? 11 ముడుపులు కట్టాలండి. ఒక ముడుపు కట్టి వెళ్ళి రండి ఒకసారి. నా సిద్ధాంతం వెళ్ళాలి. వెళ్తామండి. ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు అనద్దు. సిద్ధాంతం వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చేస్తామండి. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు నన్ను, గురువు గారు సిద్ధాంతం వెళ్లే వాళ్ళకి పరిహారం చెప్తున్నారు మీరు, మరి సిద్ధాంతం వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళలేని వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే అంటే ఇంకా తిరుపతి అంటే ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి వెళ్ళాలంటే వెళ్తాం కదా. అలాగే సిద్ధాంతం కూడా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా సిద్ధాంతం వెళితే తిరుపతి వెంకన్నబాబు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అదేంటి 11 ముడుపులు కట్టాలండి. ఒక ముడుపు కడితే సరిపోద్దండి. 11 కట్టమ్మా, వారం వారం కట్టు. వారం వారం కట్టమంటారండి? కట్టేసి. అలాగే అండి. జయం తల్లి, జయం. చిరావరి గారు, మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అమ్మా. పేరమ్మా? మాధవి. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా మాధవి. శ్రీమాత్రేన మాధవి. చెప్పు తల్లి. నువ్వు టీవీ చూడద్దు, టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడు. కాల్ కట్ అయిపోయింది. టీవీ సౌండ్ మాతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. జయం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో అమ్మ, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం అండి మాది. పేరమ్మా? పేరు కుమార్ అండి. చిరావరి గారితో మాట్లాడండి. కుమారి చెప్పమ్మా. శ్రీమాత్రే గురువు గారు. చెప్పమ్మా. గురువు గారు, మా అమ్మలు మేమిద్దరం అక్క చెల్లెలు గురువు గారు. మా అమ్మ మా ఇద్దరికి ఆస్తి రాసిస్తుంది గురువు గారు. ఎంత ఇచ్చింది? మనిషికి 2 ఎకరాలు గురువు గారు. చలో 2 ఎకరాలు. ఎక్కడ, ఏ ఏరియాలో ఇచ్చింది? ముక్కలింగం దగ్గర గురువు గారు. ఎంత ఉంది ఎకరం అక్కడ? ఒక 35,000 40,000 ఉంది గురువు గారు. వేలా లక్షలా? అంటే సెంటు లెక్క. సెంట్లు లెక్క. సెంటు కాదు, ఎకరం ఎంత ఉంది అక్కడ రేటు? ఒక 20, 25, 30 ఉంది. 30 లక్షలు. చెప్పు. అయితే దానిని ఇప్పుడు మళ్ళీ మా అక్క అప్పుడు పెద్ద పొలాలని తీసేసుకున్నారు గురువు గారు. ఎవరు తీసుకున్నారు? మా అక్కకి అప్పుడు రాశారు పెద్ద పొలాలనేసి. మీ అక్కకి రాశారు? ఎవరు రాశారు? అప్పుడు అమ్మదే పెద్ద మనుషుల ద్వారా. మీ అమ్మ వాళ్ళు ఇద్దరు ఇచ్చారు, చెరో 2 ఎకరాలు ఇచ్చారు కదా మీకు? రాశారు. మళ్ళీ నాకు చిన్న చిన్న పొలాలు ఊర్లో ఉంటారని రాశారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అలాగే నాకు వద్దు అని పేచీ పెడుతుండ్రు గురువు గారు. 7-8 సంవత్సరాలు అయిపోయింది రాసి. పేచీ పెడితే ఇప్పుడు ఎవరేం చేయగలరు దాన్ని రాశాక? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత అవి ఏమంటే పాత బుక్కులు మారిపోయి, నెంబర్లు మారిపోయి మళ్ళీ అలాగేనే పేచీ పెడదామని పెడుతుండ్రు గురువు గారు. వాళ్ళు 2 ఎకరాలే వాళ్ళకు ఉంటాయి తప్ప ఇంక ఎక్స్ట్రా ఏం వెళ్ళదు కదమ్మా వాళ్ళకి. అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ అంతా వంతులు వేయాలి అన్నట్టుగా రాస్తుండ్రు గురువు గారు. రాస్తే మళ్ళీ వదిలేయండి, మీరు ఒప్పుకోరు కదా. అంటే మా అమ్మ కూడా పూర్తిగా వాళ్ళ వైపు ఇదైపోయింది గురువు. ఎంత అయిపోయినా నీకు ఇచ్చేసి నీకు రాసేసిన తర్వాత ఇంకా మీ అమ్మకు కూడా సంబంధం ఉండదు కదమ్మా.
అంతే రాసిచ్చిన తర్వాత సబరిష్టాస్తులు ఇచ్చేసిండ్రు కానీ గురువు గారు ఇప్పుడు నెంబర్లు తప్పు అనేసి మళ్ళీ అవి పనికిరావు అంటారు గురువు గారు. పనికిరావంటే మళ్ళీ పంచుకోండి మరి. మళ్ళీ అలాగా చేస్తాం. మా అమ్మ కూడా పూర్తిగా మౌళ్ళు వాళ్ళు చేసేసుకున్నారు గురువు గారు. చేసుకున్నా కూడా నీ 2 ఎకరాలు నీకైతే లెక్క చెప్పాలి కదమ్మా. ఇప్పుడు ఎంత మౌళ్ళు అయిపోయి అక్కడ దొల్లేసినా మీ అమ్మ, నీ 2 ఎకరాలు అయితే నీకు లెక్క చెప్పాల్సిందే. అంటే వాళ్ళని ఏమైనా రాసేసే అవకాశం అలాంటివి ఏమైనా చేస్తారా ఏంటో గురువు గారు? అలా కాదమ్మా, వాళ్ళకి ఎంత రాసినా కూడా నీ 2 ఎకరాలు నీకు ఉంటాయి కదమ్మా. నీ 2 ఎకరాలు అయితే ఎవరికి రాయడానికి ఉండదు కదా. అదే నువ్వు ఊరుకోవు కదా. ఊరుకోం గానీ మళ్ళీ దొంగతనం అలాగే రాపించుకున్నా అలాగే ఏమైనా చేస్తారే. అలా రాయడానికి కుదరదు. మీ అందరి సంతకాలు కావాల్సిందే. కాబట్టి దాని గురించి మేము బెంగ పెట్టుకోకు. నీ 2 ఎకరాలు నీకు ఇవ్వాల్సిందే మీ అమ్మ. పూర్తిగా మా అమ్మ మా అక్కలు ఎవరు కూడా మాట్లాడరు గురువు గారు. అదే ఏదైనా సరే నీ 2 ఎకరాలు నీకు ఉంటాయి, ఎటు పోవు. సరేనా? మళ్ళీ ఇంకోటి గురువు గారు, ఇంకోటి కూడా ఉందా? చెప్పు. చనిపోతే ఇంట్లో అడుగు పెడతారు కదా గురువు గారు. ఏంటమ్మా? భర్త చనిపోతే ఇంట్లో అడుగు పెట్టిస్తారు కదా గురువు గారు. వాళ్ళు చీర పెడతారు కదా గురువు గారు. ఆ చీర ఇంకొకరికి మనం పెట్టొచ్చా గురువు గారు? అది ఇంకోటి పెట్టకూడదమ్మా, మీరే కట్టుకోవాలి. అది అందుకోసం అది మీరే కట్టుకోవాలి. జయం తల్లి, జయం. చిరావురి గారి కాల్స్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే గురువు గారు. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? అది లక్ష్మి, బెల్లము అక్కడ ఇవ్వమంటున్నారు కదా, ఇక్కడ కూడా వెంకటేశ్వర గుళ్ళు ఎక్కడ ఇచ్చినా పర్వాలేదా అని డౌట్ వచ్చి అడుగుతున్నాం గురువు గారు. సిద్ధాంతంలో ఇమ్మని చెప్పాను నేను. సిద్ధాంతంలోనా? మీరు ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటారు? మాది మల్కాజిగిరి. మల్కాజిగిరి కదా. సరే, ఓ పని చేయండి. మీరు సిద్ధాంతం వెళ్ళలేకపోతే కనుక మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది కదా, ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ చూస్తే మీకు స్కానర్ కనబడుతుంది. ఫోన్ పే నెంబర్, స్కానర్. ఇంట్లో 4 ఉన్నా అనుకోండి, కేజీకి 75 రూపాయలు ఒక్కొక్కరికి. కేజీ చొప్పున కనుక మీరు పంపించి మీ గోత్రం పేరు అవి పంపిస్తే మేము సిద్ధాంతంలో అవి ఇప్పించేస్తాం మీ పేరు మీద. ఇక్కడ కాదమ్మా, నేను చెప్పింది కేవలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన ఉన్నటువంటి సిద్ధాంతం 7 రూపాయల వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం గురించి చెప్తున్నా. మీకు ప్రపంచంలో ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలన్నా సిద్ధాంతం దేవాలయం ప్రశస్తత ఇంక దాందే, వేరే దానికి రాదు. మీరు అన్ని చోట్ల నువ్వుల నూనెతో ఆవు నెయ్యితో దీపం పెడతారు, కానీ సిద్ధాంతం గ్రామంలో కొబ్బరి నూనెతో దీపం పెడతాం. అంత విశేషమైన క్షేత్రం. తిరుపతి తర్వాత అంతటి విశేషమైన క్షేత్రం సిద్ధాంతమే. జయంతుల్లి ఎవరైనా సరే సిద్ధాంతంలో వెంకటేశ్వర స్వామి వారికి 7 రూపాయల స్వామి వారికి రేపటి రోజున నాగదోష నివారణకి, దరిద్ర దోష నివారణ కోసం అని బెల్లం ఇవ్వదలుచుకుంటే ఇంట్లో 4 ఉంటే 4 కేజీలు, ఒకళ్ళు ఉంటే 1 కేజీ, ఆ లెక్క చొప్పున మీరు కేజీ 75 రూపాయల చొప్పున మన చిర్రావురి ఫౌండేషన్ ఇక్కడ నెంబర్ వస్తుంది కదా, 8855569579. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి. ప్రొఫైల్ పిక్ చూస్తే కనుక దాంట్లో స్కానరు, ఫోన్ నెంబరు అన్నీ ఉంటాయి. ఏ నెంబర్కి మీరు ఫోన్పే చేయాలనేది కూడా ఉంటుంది. దానికి మీరు పంపించండి. పంపించేవాళ్ళు గోత్రం పేరు కూడా పంపిస్తే మేము సిద్ధాంతంలో మీ పేరు మీద ఆ బెల్లం దేవుళ్ళకి బెల్లం ఇప్పించేటటువంటి ఏర్పాటు చేస్తాం. అలాగే నేను బయలుదేరి శ్రీలంక వెళ్తున్నాను. శ్రీలంకలో అశోకవనంలో సీతారాముల యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి ఎవరన్నా విరాళం ఇవ్వదలుచుకుంటే కనుక శ్రీరామనవమి వరకు ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇదే నెంబర్కి 8855569579 ఈ నెంబర్కి మీరు ఆ ఫోన్పే వాట్సాప్ చూశారనుకోండి, వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ ఉంటుందన్నమాట. దాంట్లో స్కానరు, ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్నీ ఉంటాయి. దానికి మీరు మీకు తోచినంత విరాళం ఇవ్వచ్చు. రామకార్యానికి అందరూ సహకారం చేయొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఈ విరాళాలన్నింటినీ కూడా, నేను శ్రీలంక వెళ్తున్నాను కదా రేపు బయలుదేరి, వెళ్ళి అక్కడ శ్రీరామనవమి రోజున వాళ్ళకి విరాళాలు అందించడం అనేటటువంటి జరుగుతుంది. జయం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం చిరావురి గారు. హలో. హలో అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను దివ్యాంశి మాట్లాడుతున్నానండి. నా పేరు ఝాన్సీ. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. ఝాన్సీ చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినాయండి, ఫలితాలు వచ్చినాయండి. అవునమ్మా, అవును.
మా బాబు మా మనోడు 944 మార్కులు వచ్చాయి. వచ్చింది, మంచి మార్కులు వచ్చినాయి అన్నమాట. 1000కి 964 మార్కులు అంటే మంచి మార్కులమ్మా. రేపు 25న మెయిన్స్ వస్తుంది మళ్ళీ ఫలితాలు. అలాగా, దాంట్లో కూడా మంచి ర్యాంకు రావాలని ఆశించండి. తప్పకుండా తల్లి, మంచి ర్యాంకు రావాలి. అబ్బాయి ఉన్నాడు, వాడు 10th రాసిన్నాడు, వాడికి కూడా మంచి మార్కులు కావాలని. తప్పకుండా. వాడు ఎప్పుడు వస్తారు రిజల్ట్స్? ఎప్పుడు వస్తాను, 20 తారీఖు ఎప్పుడు వస్తాయంటుండీ. సరే అమ్మా, వాడికి కూడా ఆశీస్సులు మొదటి వారంలో వస్తాయండి. సరేనమ్మా, వాడికి కూడా మంచి మార్కులు రావాలని ఆశీస్సులు ఇస్తున్నానమ్మా. ఇంకోటి, మీరు అక్కడ కొబ్బరి ఏమని అడిగారు కదా? అవునమ్మా. నిన్న ఇవ్వలేదు, మా బాబు వచ్చిన డబ్బులు మీకు కలెక్ట్ చేసి పంపించేసాను చెప్పాడు, నాకు తెలియలేదు కదా చెప్పాడు. అదేను మరి మీకు బెల్లం ఏమని అడుగుతున్నారు. నేను అక్షయ తేదీ రోజున ఎప్పుడు ప్రతి సంవత్సరం మజ్జిగ ఇస్తాను ఇక్కడ. మజ్జిగ పోయడం కోసం కొంత డబ్బు కలెక్ట్ చేసి ఇస్తాను అన్నమాట అక్కడ. ఆ డబ్బులు అక్షయ తేదీ రోజు మీకు ఇవ్వచ్చా? పంపించచ్చా? ఇవ్వచ్చు. అది అది నిన్న కూడా మీరు పంపించినటువంటి 18,450 రూపాయలు మాకు అందే. అంత ముందు మా ఫ్రెండ్ చేత మీకు పంపించాను 2,000 చిల్లర పంపించాను. అన్ని మీరు పంపినవన్నీ మాకు అందుతాయమ్మా. అదే 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 మీరు ఎందుకంటే ఇక్కడ కనబడే నెంబర్ కి చేస్తారు కాబట్టి. అలాగే పంపండి. నాకు మా వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి ఇచ్చిన డబ్బులు నెలకి వంటని చెప్పి తీసి దేవుడికి వాడతాను నాకు. నేను మంచి పద్ధతి అమ్మా. ఆ డబ్బులు ఇట్లా దేవుడి కోసం ఖర్చు చేసుకుంటుంటాను. అది మీకు ఇవ్వాలనుకున్నాను, ఆ డబ్బులు మీకే ఉంటాయి. సంతోషం సంతోషం, మంచి పని చేస్తున్నారు. సరేనా? మీరు నిన్న చదివారు కదా, కొంత చూపించారు కదా. అవునమ్మా, వాళ్ళు కూడా చూసి ఆనందించారు చక్కగా. సంతోషం అమ్మా. అది నేను ఈ కొబ్బరి నీళ్ళ డబ్బులు మీకే పంపిస్తున్నాం అంటారా? ఒకవేళ కేజీ ఇవ్వదలుచుకుంటే కనుక కేజీ 400 రూపాయలమ్మా. కొబ్బరి నూనెకి అయితే కేజీ 400 రూపాయలు పంపించచ్చు. మీ గోత్రం పేరు ఇవ్వాలి, ఎవరైతే పంపారో వాళ్ళ గోత్రం పేరు. బెల్లం అయితే 75 రూపాయలు కేజీ చొప్పున పంపాలి. సరేనన్న, జయం జయం. చిరావురి గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి చిరావురి గారు. విజయదుర్గ చాలా గుర్తు పెట్టుకున్నారండి. చెప్పమ్మా. చేయట్లేదండి, అందరూ అడుగుతున్నారు కదా, తెలుసుకుంటున్నాం కదా అని. అవునమ్మా, చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురు గారు. మీరు చెప్పిన కానీ సిద్ధాంతం తీసుకెళ్ళమని ఇతను ఎన్నిసార్లు చెప్పినా తీసుకెళ్లేదండి. మొన్న వారం మీరు వస్తున్నారు కదా అని పిల్లని తీసుకుని నేనే వచ్చానండి. వచ్చావు కదా? వచ్చానండి. బొట్టు పెట్టించుకున్నావా? బొట్టు పెట్టించుకున్నానండి, కుంకుమ తీసుకున్నానండి. పుస్తకుండా కొరడా అన్నీ కొట్టారండి 12 అవే కానీ. అవునా? అంటే నేను చాలా బాధతో వచ్చానండి. అసలు రాగలిగినా లేదా అన్నట్టుగానండి వచ్చానండి బాబు. చాలా మహిమ ఉందండి బాబు వెంకన్న బాబు. మరి బాధతోటి వచ్చేటప్పుడు ఏమైంది? వచ్చిన తర్వాత ఏమైంది? అంత ఇంత కాదండి, ఆ నైటు తల్లికి బిడ్డలకి నేను తల్లిని దూరం అయిపోతానేమో అనుకుని రాగలనా లేదా దేవుడు అనుకున్నానండి. అంత కష్టంతో వచ్చానండి. నాకు వెళ్ళి కూడా జల్దీ చెప్తున్నాండి. ఇప్పుడు మొన్నటి నుంచి చెప్పేసాను, నన్ను ఫోన్ కలిసిలేదండి. అంత మహిమండి బాబు వెంకన్న బాబు. సిద్ధాంతం వచ్చిన తర్వాత ఎలా ఉంది చెప్పు నువ్వు? చాలా బాగుందండి. ఆ రోజునండి ఇంకా కొరడా దెబ్బ తిన్నాక నేను ఇంటికి రాలేని పరిస్థితిలో ఉంటే ఇంటికి వచ్చాక ఇంకా నాకు ఒంట్లో అదంతా తీసి పాడేసినట్టు అయిపోయిందండి. అదేంటంటే భైరవుడు దండం అంటారు, దాన్ని భైరవ దండనం అంటారు. నేను కొట్టిన కొరడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళ ఒంటి మీద ఏమన్నా గాలి ధూళి లాంటివి ఏమన్నా ఉంటే, పిశాచ బాధలు లాంటివి ఉంటే తీసవతల పారేస్తుంది. నాకు అప్పుడు దాకా ఆరోగ్యం పోకపోవడం గట్రా లేదండి. ఓ సంవత్సరం బాధపడుతున్నానని మీతో కూడా అక్కడ చెప్పానండి. ఇల్లు రిజిస్ట్రేషన్ అది అగ్రిమెంట్ పాటు రాస్తానని ఇంకొకరు రాజేశారండి. నాకు చేకొచ్చేసి ఇలాగ అయిపోయాను గురువు గారు. అంటేనే నువ్వేం కంగారు పడకని కొరడా కూడా దెబ్బ కొట్టారండి. ఇంట్లో అంతా తీసిపడేసినట్టు అయిపోయిందండి. ఇప్పుడు హాయిగా ఉంది కదా కొరడా దెబ్బ తిన్నాక? శుక్రవారం నాడు నైట్ అసలు పోతాను అనుకున్నానండి బాబు. శనివారం రాత్రి బాగా అయిపోయింది. శనివారం రాగలదా లేదా అంటే ఇతను తీసుకెళ్ళమంటే ఈ వారం కూడా తీసుకెళ్ళమని అతను ముందుకు వేసారండి. నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాండి, పిల్లల్ని సాయం తీసుకునండి. అదేమో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి కదండి, తెలియదండి ఎలా రావాలో. మీరు మళ్ళీ భీమవరం బస్సు ఎక్కమన్నారా, అవన్నీ గుర్తు పెట్టుకునండి. అటు ఇటు కలిసి చేస్తున్నాడు బాబు. వచ్చేటప్పుడు కూడా పోయిన అసలు మనుషులే లేనండి.
బాబాయ్ వచ్చేటప్పుడు వెళ్ళి కళ్ళని తీసుకుని బయలుదేరిపోతుంటే బయలుదేరిపోయాను కానండి. అసలు నాకు ధైర్యం సరిపోలేదండి. వెళ్ళిపోతున్నాను కూడా వెళ్ళి లేకుండా వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసండి. అప్పుడు కాబ్లాక్ చేరితే బస్సు కండక్టర్ చెప్పారు వచ్చేస్తామో సిద్ధాంతం తీసావని. అప్పుడు ఆ బస్సు ఎక్కానండి. వచ్చేటప్పుడు ఏమో దేవుళ్ళు లాగండి అంత దూరం నడిచి రాలేనని మీ ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య అంటండి కోంట్లు అన్నారండి. అతను బండి ఎక్కించునండి. అమ్మ బాబు ఎంత కదమ్మా మీరు దింపుతానని అతను దింపాడండి. గుడి దగ్గర దింపాడు ఆయన. అతను కాబ్లెస్ కాడ దింపాడండి. మళ్ళీ నేను తీసుకొచ్చి పోన్లే పాపం. చాలా సంతోషంగా ఉన్నది గురువు గారు. చాలా మంచి పని చేశారు. నీకు సిద్ధాంతం వస్తే నీకు అందరూ సాయం చేసేవాళ్ళే ఉంటారు. అతను మా గురువు గారు మా తమ్ముడు ఫ్రెండ్ అమ్మా. అనేసి అన్ని చెప్పుకొచ్చారు. మన ఈ మధ్యలో హౌస్ కూడా అందేసుకున్నారు. అక్కడ స్థిరపడిపోయారు గురువు గారు అని అక్కడ అతను మాట్లాడుతున్నామండి. కార్తీక మాసం నెలల్లో దీపం పెట్టుకున్నానండి. బాగుందండి అది వస్తున్నారని సంతోషంగా రావాలని పిల్లలు తీసుకుని వచ్చానండి. అంటే రెండమ్మ నేను ఎక్కించుకుంటానని ఎక్కించుకున్నాడని బండి. నీ సిద్ధాంతంలో ఏం అవసరమైనా ఎవరైనా ఏ సాయమైనా చేస్తారు. గురువు గారు మన తారం మీరు వస్తున్నారని వచ్చానండి. రేపు తారం వెళ్ళమంటున్నారు కదా వెళ్తానండి. సిద్ధాంతం అండి. అలా 11 వారాలు మరి నాకు వీలు పడకపోతే ఎలాగండి? ముందైతే ఓ వారం వీలైనంత కాలం వెళ్ళిరా. అలాగేనండి. వెళ్ళొచ్చినప్పుడల్లా నీకు జీవితంలో మార్పు వస్తూ ఉంటుంది. నాకు మెడిసిన్ టైం కట్టాను ముందు రోజంగా టెన్షన్ అండి. అది తర్వాత ప్రయాణం చేయలేనండి ఇంకా. అంతేగాని మళ్ళీ వారం వెళ్ళగలిగినా లేదని రేపు వారం వెళ్తున్నానండి. బెల్లం ఇమ్మన్నారు కదా. వెళ్ళమ్మా ఇవ్వు. ఎందుకంటే బెల్లం ఇస్తే నలుగురండి మా ఇంట్లో నలుగురండి. వాళ్ళకు కూడా మీరు ఇవ్వచ్చండి. బ్రహ్మాండంగా నలుగురికి 4 కేజీలు ఇచ్చే దరిద్రాలు పోతాయి ముందు. వాళ్ళకి 4 అండి. మా అమ్మాల్లో కుటుంబంలో నువ్వు మోసుకెళ్ళగలిగితే మోసుకెళ్ళి లేకపోతే అక్కడే అమ్ముతారు. 8 కేజీలు ఇచ్చేసండి. ఇచ్చేసి అక్కడ కొబ్బరికాయల పక్కనే బెల్లం కూడా ఉంటుంది. అక్కడే కొనేసి పట్టుకెళ్ళి ఇచ్చే. మొత్తం మోసుకుని నడుచుకుంటూ వెళ్ళావు కదా అంత దూరం. కొబ్బరికాయలు కూడా రేపు వారం కూడా ఇవ్వాలండి. వెళ్ళినప్పుడల్లా ఇవ్వాలమ్మా. వెళ్ళినప్పుడల్లా అక్కడే అన్ని ఎదురుకుండా అక్కడే ఉంటాయి. నీకే ఎక్కువ రేటు తీసుకోరు వాళ్ళు. పండించుకున్నామండి చూసానండి. నీకు ఎక్కువ రేట్లేని తీసుకోరు అక్కడ. బెల్లం 8 కేజీలు ఇద్దామనండి. మన శ్రీలంకకే అమ్మగారిదే నాది రాయించానండి. జాగ్రత్తగా చేయించుకోమ. ఏం కదా రేపు వెళ్ళిరా నీకు ఇంకా మార్పు వస్తుంది చూడు కావాలంటే. గోత్రనామాలో వాళ్ళ కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఇచ్చండి. శ్రీలంకకి రాయించానండి. మంచి పని అమ్మా. ఇంకా ఎవరన్నా శ్రీలంక ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. శ్రీరామనవమి లోపల ఇవ్వచ్చమ్మా. ఆటో కట్టించుకునండి. మా అమ్మాళ్ళని మా అక్కల్ని గట్రా సంబరంగా తీసుకురావచ్చు అనుకున్నానండి. రావాలని ఈ ఇంటి సమస్య వచ్చి పడిపోయిందండి. నాకు అసలు ప్రేమ తింటులేక నాకు నేను పిల్లల్ని తీసుకుని వచ్చానండి. నువ్వు నేను చెప్పినట్టుగా రేపు పొద్దున వెళ్ళి బెల్లం ఇచ్చేయి. నీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడుగు. అది మా బాబు అడిగి పెట్టినాడని మాట్లాడతానని. మరి మీ కూడా వచ్చాడు కదండి అభిషేక్. అభిషేక్ ఈసారి గమ్ముని గురువు గారు. హలో శ్రీమాత్ర. అభిషేక్ చదువుకుంటున్నావమ్మా జాగ్రత్తగా? చదువుకుంటున్నానండి. బాగా చదువుకో సరేనా? ఫస్ట్ వస్తానండి. ఎప్పుడు ఫస్ట్ వస్తా? జయం అన్న జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యశ్రీ అండి. మా చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా సత్యశ్రీ. నమస్తే. శ్రీమాత్ర చెప్పమ్మా. హలో ఏంటి? అదండి మా అబ్బాయి గురించి ఏం బాగుంటలేదండి. చిన్న అబ్బాయి సతీష్ అండి. ఎక్కడ ఉంటాడు? విజయవాడ అండి. ఏం చేస్తుంటాడు? గుళ్ళో చేస్తాడండి. ఏ గుళ్ళో? పెద్ద అబ్బాయి కూడా పెద్ద ఏంటి గుళ్ళో ఏం చేస్తాడు? మామూలుగా అదండి మేడం గారి దగ్గర ఉంటాడండి. అలాగా. ఏ గుడి? దుర్గమ్మ గుడి అండి. మరి రోజు వెళ్తాడు కదా, రోజు దర్శనం చేసుకుని గట్టిగా అమ్మవారిని వేడుకోమని చెప్పు. అదేండి అది మాట ఆలకింతలేదండి. అసలు చెప్పిన మాట ఆలకింతలేదండి. అయ్యో సరే రేపు బయలుదేరి సిద్ధాంతం వెళ్ళి నువ్వు చెప్తా. సిద్ధాంతం వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు 2 కేజీలు బెల్లం ఇచ్చే సిద్ధాంతం వెంకన్న బాబుకి మార్పు వస్తుందిలే. జయం జయం. మరో కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి. హైదరాబాద్ నుంచి చేస్తాం. మీ పేరు? నా పేరు గణేష్. చిరావరి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. చెప్పండి.
అదేనండి, మా బావగారు రోజు తాగి వచ్చి గొడవ పడతా ఉన్నారు. ఎక్కడ? మా అక్కయ్య గారితో. అదే సమస్య అండి. ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఉప్పల్లో ఉంటారు. ఏం చేస్తారు మీ బావగారు? రోజు తాగొస్తారు, ఏ పని లేకుండా. సరే, ఒక నెలకు 15,000 ఖర్చు పెట్టుకోగలరా మీరు? ఇక్కడే వనస్థలపురంలో పునర్జన్మ అని రీహాబ్ సెంటర్ ఒకటి ఉంది. అందులో ఒక 3 నెలలు వేసేయండి. 3 నెలల తర్వాత బయటకు వచ్చి తాగమన్నా మీరు మందు బాటలు అక్కడ పెట్టిన ఆయన చూసి పారిపోతాడు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు 4-5 వేసాం. అందులో కరెక్ట్ గా 3 నెలల తర్వాత బ్రహ్మాండంగా బయటకు వచ్చి ఎవరి పనులు వాడు చేసుకుంటున్నారు. మందు తాగుడు అంటే రుద్రాబాబు దండం పెడుతున్నారు. పునర్జన్మ అని చెప్పేసి ఉందన్నమాట. వనస్థలపురంలో ఉంది. రెడ్డి గారు ఆయన పేరు. ఆయన నడుపుతున్నాడు. 4 పంపించాం. 4 కూడా బయటకు వచ్చి బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముందేమో నానాయాగి చేసి తాగి తందాలాడి గొడవలు చేసి పిల్లలను కొట్టి చేసిన వాళ్ళందరూ ఒక్కసారి అందులో వేసి 3 నెలల తర్వాత ఇప్పుడు తాగుడన్నా సరే మాకొద్దు, మేము తాగమంటున్నారు. వాళ్ళు ఎంత బలవంత పెట్టినా తాగమంటున్నారు. కాబట్టి మీరు మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్లోకి వెళ్ళి పునర్జన్మ అది రీహాబ్ సెంటర్ మాకు డీటెయిల్స్ కావాలి, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడగండి. అడిగితే మన వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతారు. చక్కగా మీ బావగారిని అందులో వేసిన అవసరం అయితే వాళ్లే ఇంటికి వచ్చి దగ్గరుండి బొజ్జగించి తీసుకెళ్తారు. ఏంటమ్మా? మన మాటిని జాయిన్ అవ్వడు. జాయిన్ అవ్వక్కర్లేదు, ఆయన అవ్వడు. మీ అక్కయ్య గారు సంతకం పెడితే చాలు, వాళ్ళే తీసుకెళ్తారు వచ్చి. ఆయన్ని తీసుకెళ్లి జాయిన్ అయ్యి స్కూల్లో ఎల్కేజీ స్టూడెంట్ జాయిన్ చేస్తున్నారు మీరు. వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే వచ్చి తీసుకెళ్ళినట్టు దారి ఖర్చులు తీసుకుంటారు. 4 వస్తారు. చక్కగా మీ అక్కయ్య గారి చేత పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, తీసుకుపోతారు. నెలకి 15,000 తీసుకుంటారు. 15,000 16,000 భోజనం టిఫిన్లు అన్ని పెడతారు. చక్కగా కరెక్ట్ గా 3 నెలల తర్వాత మీ బావగారు పువ్వులా తిరిగి వస్తాడు. 3 నెలలు ప్రశాంతంగా తిరిగి వచ్చాక ఇక చక్కటి పని చేసుకుంటాడు. ఏదో పని వెతుక్కుని మరీ చేసుకుంటాడు. ఆయనకి తాగుడు జోలికి వెళ్ళడం నేను గ్యారంటీ ఇస్తా. జయం. చిరావురి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటరమణ అండి, దేవరపల్లి నుంచి ఫోన్ చేస్తున్నాను. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్ర నమః అండి. శ్రీమాత్ర చెప్పండి. నేను సిద్ధాంతం మొన్న వారం వచ్చాను సార్. మొన్న వారం వచ్చామండి, మీతో బుట్టలు పెట్టించుకున్నాం. అంతా బాగా 4 వారాలు అయిందండి. మొన్నతో మళ్ళీ శనివారం సాయంకాలం మాటలు రావచ్చండి? శనివారం సాయంత్రం కదమ్మా. ఎక్కడి నుంచి రావాలి మీరు? అంటే కొంచెం పని ఉందండి, సాయంకాలం వద్దాం అనుకుంటున్నాం. వెళ్ళండి, సాయంత్రం 6 లోపల వెళ్ళండి. మరి అలాగేనండి. అది గోదావరి గట్టు కదా, సాయంత్రం చీకటి పడకుండా వెళ్ళండి. అలాగే, మా పిల్లలకి ఆశీస్సులు కావాలండి. తప్పకుండా మీ పిల్లలకి ఆశీస్సులు తల్లి. జయం. చిరావురి గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. మీ పేరు? నా పేరు వై జోగేశ్వరరావు అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్, అది నేను ఏ పని మొదలు పెట్టినా అది బిజినెస్ నడుస్తుంది. సరే, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. ఎక్కడ ఉంటారు? ఏ ఊరు మీరు? హైదరాబాదా? ఉప్పలండి, హైదరాబాద్. ఉప్పల్ కదా. మీరు పని చేయండి, వేళ రాత్రి బస్సు ఎక్కి రేపొద్దున సిద్ధాంతంలో దిగండి. రావులపాలెంకి ఇవ్వట్లే సిద్ధాంతం బ్రిడ్జ్ ఉంటుంది. రావులపాలెం బస్సు ఎక్కితే దిగుతారు. దిగి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయలు ఇచ్చి బెల్లం ఇచ్చేసి రేపు 11 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడే భోజనం చేయండి. దండం పెట్టుకోండి గట్టిగా, మీకు మంచి మార్గం దొరుకుతుంది. జయం. మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. అమ్మ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వీరమణి. అమ్మా, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా వీరమణి. శ్రీమాత్రే నమః సార్. శ్రీమాత్రే చెప్పండి. అదే కొబ్బరి నూనె చేయమన్నారు కదా స్వామి, ఈ సంవత్సరం అంతాను దీపారాధన. అవునమ్మా. ఎవరైనా ఇక్కడ మేము కూడా అలాగే చేసుకోవాలి సార్? ఎక్కడైనా ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా సరే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. ఇంకోటండి, దీపం వెలిగించిన తర్వాత ఒక రోజు చాలా బాగా వెలుగుతాయండి పూర్తి వరకు. ఒక రోజు ఇలా కొడిగట్టినట్టు నల్ల మసి పెట్టినట్టు ఉంటుంది. దానికి కూడా మీరు మొన్న రైజన్ చెప్పారు కదా, అది కూడా బాగా అర్థమైంది సార్. దానికేం ఇబ్బంది లేదమ్మా, ఎలా కాలినా పర్లేదు. ఒత్తి అదే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అలా వస్తుందని చెప్పారు మనం.
అందుకేనేమో అనుకున్నానండి. అంతేలేమ్మా. రోజు అలాగే వస్తుంటాయి. సహజీ వచ్చారా సార్ మీరు ఎప్పుడైనా అదే అమ్మవారి దగ్గరికి? ఎక్కడ, ఏ ఊరమ్మా? కామాక్షి అమ్మవారి దగ్గరికి ఎప్పుడైనా వచ్చారమ్మా సార్? ఎక్కడ, ఏ ఊరు? అస్సాం. వచ్చానమ్మా. కామాఖ్య అమ్మవారి దగ్గరికి 3 సార్లు వచ్చానమ్మా నేను. అవునండి. గౌహతి వచ్చి గౌహతి దిగి అక్కడి నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి 11 రోజులు నేను జపం చేసుకుని మళ్ళీ వస్తుంటా. 11 రోజులు ఉండిపోతుంటారా సార్? అక్కడే ఉంటాను, జపం చేసుకుని పొద్దున్నే సాయంత్రం వరకు జపం చేసుకుంటూ ఉంటాను. పక్కనే బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేస్తుంటా. పక్కనే బ్రహ్మపుత్ర నది ఉంది కదమ్మా. అవునండి. దాని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక శివాలయం ఉంది, తెలుసా మీకు? తెలుసండి. నది మధ్యలో అక్కడ కూడా వెళ్లి దర్శనం చేసుకుని ఒక రోజు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉండి జపం చేసుకుని వస్తూ ఉంటాను. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటదండి. అమ్మవారిని అసలు లెక్కగా అమ్మవారిని దర్శించిన వెంటనే అయ్యవారిని దర్శించాలని అంటారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళి ఒక రోజు అంతా ఉండి వస్తూ ఉంటాను అనమాట. సంతోషం సార్. ఎప్పుడైనా వచ్చేలా ఉంటే ఒకసారి. సరేనమ్మా, తప్పకుండా ఈసారి ఇలాగే టీవీలో చెప్తాను, టీవీలో చెప్పినప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి, సరేనా? కలుస్తాం సార్, మిమ్మల్ని చూస్తాం సార్. అలాగే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి ఇలా మేము అస్సాం నుంచి చెప్పి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ లో మెసేజ్ పెడితే మా వాళ్ళు నోట్ చేసుకుంటారు మీ ఫోన్ నెంబరు. మేము అక్కడికి వచ్చే ముందు ఎప్పుడన్నా మీకు తెలియజేస్తారమ్మా. జయం తల్లి, జయం అమ్మ, జయం. చిరావురి గారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరమ్మా, ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గౌరీ పార్వతి అండి. చిరావురి గారితో మాట్లాడు. గౌరీ పార్వతి, నమస్తే అండి గురుగారు. చెప్పు తల్లి. సారా గురుగారు, ఇప్పుడు సిద్ధాంతి అమ్మకి దూరం అండి, ఇంట్లో అన్న దండం పెట్టుకొచ్చండి. సిద్ధాంతం మీకు దూరం ఏముంది? గొడపరోజు పక్కన చెప్పలేదు సార్, పిఠాపురం ఏరియా. పిఠాపురం నుంచి రాజమండ్రి ఎంత దూరం? చాలా దూరం అండి, 3 గంటల ప్రయాణం అండి. 3 గంటల ప్రయాణం అనుకో. పోనీ పిఠాపురం నుంచి 3 గంటలు, రాజమండ్రి నుంచి గంట. సిద్ధాంతం మీరు తెల్లవారుదా 4 గంటలకు బస్సు ఎక్కారనుకో, 9ంటికల్లా సిద్ధాంతం ఊళ్ళో ఉంటారు. రేపు వెళ్తే ఈవేళ రేపు తెల్లవారుదామని బయలుదేరనుకో, వెళ్ళి కొబ్బరికాయలు ఇచ్చేయాలి. అక్కడ 7 కొబ్బరికాయలు, దీపం పెట్టాలి 7 రూపాయలు. 7 రూపాయలు పట్టుకెళ్ళి చెంగు కట్టేసుకుని దీపం పెట్టాక లోపలికి పట్టుకెళ్ళి పంతులు గారి ప్లేట్లో వేసేయండి. ఆ చిల్లర రూపాయలు అంటే ఆయన దేవుడి పాదాల దగ్గర పెడతాడు. మీ కోరికలు ఉంటే అక్కడ దండం పెట్టుకోండి. అక్కడే ఒక మనిషి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు బెల్లం పట్టుకెళ్ళి ఇచ్చేయండి. అక్కడే జరుగుతుంది బెల్లం. ఇంట్లో మీరు పెట్టుకునేది ఎప్పుడూ పెట్టుకోండి. మామూలుగా మీరు ఎప్పుడు పెట్టుకుంటే పెట్టుకోండి. సిద్ధాంతం వెళ్ళిన వాళ్ళు మాత్రం బెల్లం ఇవ్వండి. సిద్ధాంతం వెళ్ళలేని వాళ్ళు మీ కొత్త నామాలతో సిద్ధాంతంలో స్వామివారికి బెల్లం సమర్పించాలంటే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నంబర్ ప్రొఫైల్ పిక్ లో, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లో వివరాలు ఉంటాయి. ఫోన్ పే నంబర్, గూగుల్ పే నంబర్. దానికి ఇంట్లో 4 ఉంటే 4 కేజీలు, ఒకళ్ళు ఉంటే 1 కేజీ, ఇద్దరు ఉంటే 2 కేజీలు చొప్పున కేజీ 75 రూపాయల చొప్పున పంపించి మీ గోత్రనామాలు పంపిస్తే మేము అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కొబ్బరి నూనె కనుక ఎవరైనా ఇంకా ఇవ్వాలనుకుంటే కనుక కొబ్బరి నూనె కేజీ 400 చొప్పున ఇవ్వచ్చు. ఎవరు? నాకేం తెలుసు వాళ్ళ గురించి? ఇప్పుడు నాకేం తెలుసా వాళ్ళ జాతకం నేను చూసానా? జాతకాలు చూస్తే తెలుస్తుంది. అదే అందు గురించే ఒకసారి జాతకాలు చూపించుకో, సరేనా? జయంతల్లి. చిరావురి గారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీలక్ష్మి అండి. చిరావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా శ్రీలక్ష్మి. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. మాది భూమి కొనుగోలు అవట్లేదండి. ఎందుకు అవట్లేదు? అంటే 5 అన్నదమ్ములండి, అది బేరం వస్తుందండి, అవట్లేదండి. దాని అమ్మకం అవట్లేదు అన్నారు, కొనుగోలు కాదు. అదే నమ్మకం అవట్లేదండి. అమ్మకం అవ్వకపోతే 5 అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు మీరంతా? మాది కాకినాడ దగ్గర తిమ్మాపురం అండి. రేపు బయలుదేరి 5 అన్నదమ్ములు, దంపతులు, పిల్లలు అందరూ కలిసి సిద్ధాంతం వెళ్ళండి. సిద్ధాంతంలో నేను చెప్పినట్టుగా చేయండి. అలా 11 వారాలు వెళ్ళండి, మీ భూమి అమ్ముడైపోతుంది. జయం. ధన్యవాదాలు చిరావురి గారు. ప్రేక్షకుల ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు. అలాగేనమ్మా, రేపు నేను బయలుదేరి శ్రీలంక వెళ్తున్నాను.
17వ తారీఖు శ్రీరామనవమి రోజు మీరందరూ ఇచ్చినటువంటి విరాళాలని అక్కడ అశోక వాటికలో పునర్నిర్మాణం అవుతూ ఉన్నటువంటి సీతారాముల యొక్క దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి విరాళాలు అదంతా వీడియో తీసుకుని వస్తాను. నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. ముందు నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత టీవీలో వేయిస్తాం. టీవీలో కూడా చూద్దరు కానీ. ఇంకా ఎవరైనా సీతారాముల యొక్క దేవాలయానికి విరాళం ఇవ్వాలనుకుంటే మీకు తోచినంత విరాళం ఇవ్వచ్చు. అలా ఇస్తే కనుక నేను ఇక్కడ కనపడుతున్నటువంటి చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీని వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో మీకు స్కానర్ కానీ లేదా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్నీ అందులో వివరాలు ఉంటాయి. మీరు చక్కగా ఈ సీతారాముల యొక్క దేవాలయానికి ఉడతా భక్తి సాయంగా మీకు తోచినంత విరాళం ఇవ్వచ్చు. శ్రీరామనవమి లోపల మీరు ఇచ్చేటువంటి విరాళాలన్నీ కూడా నేను అక్కడ దేవాలయం ట్రస్ట్కి అందజేయడం జరుగుతుంది. సీతారాముల యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ జయం. ఇదండి ఇవాల్టి జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిరావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.